రండి రండి, సుదినం ఈరోజు సాదరంగా ఆహ్వానించాడు కాంతారావు నరహరి దంపతులను. ఎక్కడున్నావోయ్ శ్రీమతి, కొత్త దంపతులు ఇంటికొస్తే ఆహ్వానించక వంటగదిలో కూర్చున్నావు అంటూ హాస్యంగా పిలిచాడు. మీరా సిగ్గుగా నవ్వింది. రామ్మా, రారా, ఆదరంగా కలుపుగోలుగా మాట్లాడుతూ వచ్చింది కాత్యాయని లోపల నుండి. రా తమ్ముడు, మరదలకి కొత్త కాని నీకు కొత్త ఈ ఇల్లు అంటూ చనువుగా నరహరిని అంది. చెప్పా చేయకుండా వచ్చామక్కయ్యా, తిట్టవు కదా. ముందది చెప్పు, తిట్లు విమర్శలు విని విని విసిగిపోయాను, ఇక ఓపిక లేదు అంటూ కుర్చీలో కూలబడిన నరహర్ని పరీక్షగా 2 నిమిషాలు చూసింది కాత్యాయని. విషయం పసిగట్టినట్లు దీర్ఘంగా నిట్టూర్చింది. నేలచూపులు చూస్తూ మొహమాటంగా నిలబడిన మీరాను చేయి పట్టి తీసుకొచ్చి నరహరి పక్కన కూర్చుండజేస్తూ ఆ జంటను ఆనందంగా చూసింది కొద్ది క్షణాలు. నువ్వొక ఇంటివాడివయ్యావు, అది లక్షణమైన చందమామ వంటి యువతితో. నేను సంతోషిస్తాను కాని తిడతానా తమ్ముడు, కొద్దిగా బాధ ధ్వనించింది ఆ కంఠంలో. ఏమో, నీకు చెప్పకుండా చేసుకున్నానని, నీకు ఆడబిడ్డ లాంఛనాలు దక్కలేదని హఠం చేస్తావనుకున్నాను. కొత్త నీటితో నదికి అలజడొచ్చినట్టే కొత్త కోడలు రాకతో మన కుటుంబాలు చాలా ఆటుపోట్లు సృష్టిస్తాయి తమ్ముడు. తర్వాత మెల్లగా అవే సమసిపోయి సర్దుకుపోతాయి. నువ్వలా నిరుత్సాహపడకూడదు, అన్నీ తెలిసిన వాడవు. ఇదిగో, కాంతారావు కల్పించుకున్నాడు. తమ్ముడు, మరదలు వచ్చిన సంబరంలో వంట మరిచిపోకు. నాకు కాకపోయినా కొత్త మరదలకైనా కాస్త కాఫీ ఇస్తావా. చాలెద్దురు, నవ్వుకుంటూ లోపలికి నడిచింది కాత్యాయని. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు, నువ్వు లోపలికి రామ్మా. మీరాను చేయి పట్టి లోపలికి తీసుకుపోయింది కాత్యాయని. అంతవరకు ముభావంగా కూర్చున్న నరహరిని సస్నేహంగా భుజం తడుతూ అన్నాడు కాంతారావు. ఏంటి నరహరి, మరీ డీలా పడిపోతున్నావు. మతి పోతోంది కాంతం, వేరే పోవాలనుంది. తొందరపడకు, కొన్నాళ్ళు ఓపిక పట్టు, చూద్దాం. ఏం చాలా గొడవ పెడుతున్నారా. ఆహా, వేరే చెప్పాలా. నేనొచ్చే వరకు మీరాకు నరకమే ఏంట. కొంతకాలం పడుతుంది కదా సర్దుకుపోవడానికి. ఆ, మీరు అలాగే అనండి. కాఫీలు తెచ్చిన కాత్యాయని భర్తను కసురుకుంది. మీకేం, హాయిగా బయట గడిపేస్తారు రోజంతా. ఇంట్లో ఆడవాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో అసలు తెలుసా. అందున మీరా నోరు లేని పిల్ల. అది నిజమేననుకో, కానీ దేనికైనా తొందర పడకూడదు అన్నాడు కాంతారావు. నరహరి, కాంతారావులు ఏవేవో చాలా మాట్లాడుకున్నారు. నేను వెళుతున్నాను, సాయంత్రం వచ్చి మీరాను తీసుకెళ్తాను. లోపలికి వెళ్ళి కాత్యాయనితో అన్నాడు. కొన్నాళ్ళు పనులవి కట్టిపెట్టి హాయిగా ఎటైనా తిరగకూడదు అంది కాత్యాయని. పాపం, కొత్త అమ్మాయిని ఒక్కతిని వదిలి పనులతో తిరిగితే ఎలా. నేను అలాగే అనుకుంటాను, కానీ కొన్ని పనులు అంటూ నసిగాడు నరహరి. అవునవును, మీ సినిమా వాళ్ళంతా కట్టగట్టుకుని ఎన్ని ప్రదేశాలైనా చూస్తారు గాని కట్టుకున్న భార్యతో తిరిగే టైం ఉండదు. మహానుభావుడు బయలుదేరాడు, వెళ్ళిరా. అంతవరకు మొహమాటంగా కూర్చునున్న మీరా ఈ మాటలకు వస్తున్న నవ్వును ఆపుకుంటూ తలవాల్చుకుంది. అబ్బా, మరీ మీరా ఎదురుగానే సాధించకక్కయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. సాధించడం కాదు, నేర్పి పెడతాను చూడన్ని. నిన్ను కొంగును కట్టేసుకుంటుంది. బాబోయ్, నేను పోతున్నాను. నరహరి పారిపోయినట్లే పరిగెత్తాడు బయటికి. అంతలోనే మరలా వెనక్కొచ్చి, మీరా, సాయంత్రం వరకు ఇక్కడ నీకు అక్కయ్యతో కాలక్షేపం అవుతుంది అంటూ మీరా సమాధానానికి ఎదురు చూడకనే నిష్క్రమించాడు. అతనితోనే కాంతారావు వెళ్ళిపోయాడు. హమ్మయ్య, ఈ మగవాళ్ళు కాస్త బయటికి వెళ్ళిపోయాకనే మనం ఊపిరి పీల్చుకునేది అంటూ నవ్వింది కాత్యాయని మీరాను చూసి. మీరా నవ్వలేదు, చూపులు తిప్పుకుంది. ఆమె దీర్ఘాలోచనలో ఉన్నట్టు పసిగట్టిన కాత్యాయని అప్పటికి మౌనం వహించింది. త్వర త్వరగా వంట పని ముగించుకుని రా, ముందు గదిలో కూర్చుందాం అంటూ దారి తీసింది. మీరా నెల చూపులు చూస్తూ కూర్చుంది. జడవిప్పి దూకుంటూ హఠాత్తుగా అంది కాత్యాయని. ఈవిడ మా ఆయనకి ఎటువంటి అక్కయ్య గారు, కర్మ, ఉన్న ఆడబిడ్డలిద్దరూ చాలక అదనంగా ఈమె కూడా దాపురించిందా అని ఆలోచిస్తున్నావు కదూ. కంగారుగా చూసిన మీరా వెంటనే ఏమీ మాట్లాడలేకపోయింది. గంభీరంగా నవ్వింది కాత్యాయని. నాకు తెలుసు మీరా, నువ్వే కాదు, నేనే కాదు, ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. లేదు లేదు, అలా అనుకోలేదు నేను. తన పొడుగాటి జడను చేతివేళ్లకు చుట్టుకుంటూ విప్పుతూ 2 నిమిషాలు తాత్సర్యం మీరా. ఆఖరుకు సందేహిస్తూనే తన మనసును స్పష్టంగా వ్యక్తీకరించింది. ఇంతవరకు నేను చూసిన వారిలో, వారి స్వజనులు, పరిచితులు ఎవరిలో కూడా మీ వంటి వారిని చూడలేదు. ఆయన లోకమే పూర్తిగా వేరేమో అనుకున్నాను ఇక్కడకు రాకముందు. ఆ లేత ఇల్లాలి ఎదలోని వ్యాకులతను, భావ సంచలతను గ్రహింపగలిగిన కాత్యాయని మనసు ఆర్ద్రమైంది. తల దూకోవడం పూర్తి కాకున్నా అలాగే వదిలొచ్చి మీరా పక్కన కూర్చుంది.
మీరా సస్నేహంగా ఆమె చేతిని చేతిలోకి తీసుకుని అంగుళులు సవరించుతూ అంది. నరహరి ఆ కుటుంబంలో తప్పుబుట్టాడు. అతడికి ఆ ఇంట మరెవరికీ పోలికే లేదు. ఇక పరిచితులంటావా? డబ్బు పలుకుబడి ఉన్న పురుషుడి చుట్టూ ఈగల్లా ముసిరే ఆశ్రితులు ఉండడం మామూలే. మీరా తలెత్తలేదు, మాట్లాడలేదు, మౌనంగానే వింటోంది. తన మాటలు ఆమెపై ఎట్టి ప్రభావాన్ని కలగజేయలేదని మాత్రం గ్రహించింది కాత్యాయని. తిరిగి అతి మృదు స్వరంతో అంది. మీరా, నరహరి వెంట పడుతోన్న స్త్రీల విషయంలో నువ్వు బాధపడుతున్నావు కదూ? మీరా శిరస్సు మరింత భూమిలోకి దిగిపోయిందే కాని నోటి నుండి ఒక్క మాటైనా రాలేదు. కస్తూరి, పంకజం వగేరా స్త్రీలందరితో నరహరికి ఎటువంటి స్నేహం ఉంది అని కదూ నీ సందేహం? ఉలికిపాటుతో తలెత్తిన మీరా ఏదో అనబోయి ఆగిపోయింది. నిశితంగా చూస్తున్న మీరా నేత్రాలలో బహుముఖ యోచనా స్రవంతిని గమనిస్తోన్న కాత్యాయని నెమ్మదిగా కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడింది. మీరా వంక చూడకనే అన్నది. నరహరి కోసం విరగబడుతోన్న కల్పన, కస్తూరి వగేరా స్త్రీల గురించి నీ మనసు పాడైంది. పాము పడగల మీరా చివ్వున తలెత్తుతూ ప్రశ్నించింది. మీకు కస్తూరి తెలుసా? ఆ అడిగే తీరులోనే అనేక ప్రశ్నలు అదృశ్యంగా దూబూచులాడాయి. ఆ నాకే కాదు, ఈ మహానగరంలో 300 మందికి తెలుసు అంటున్న కాత్యాయని కంఠంలో ఈసడింపు ధ్వనించింది. అంటే? ఏమో, అటువంటి విషయాలు వివరంగా చెప్పగల శక్తి బహుశా ఆ పరమాత్మునికి కూడా ఉన్నదనుకుంటాను. కొందరు విద్యాబుద్ధులతో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు, మరికొందరు కళాసేవతో రాణింపు పొందుతారు. ఇటువంటి చీడపురుగులు తమ రూప సంపద, శరీర సంపదలతో ఖ్యాతి పొందుతారు. విషయం బరువైంది కావడం వలన, మీరా మితభాషిని కావడం వలన సంభాషణ సాగడం కష్టమే అయింది. కాత్యాయని కేశాలంకరణ పూర్తి చేసి గృహ సంబంధమైన మిగిలిన పనులు నిర్వర్తించుకుని వచ్చేసరికి మీరా పుస్తకాలు చూస్తూ గడిపింది. భోజనాలు చేస్తున్నప్పుడు కాత్యాయని హఠాత్తు అడిగింది. నేను నరహరికి ఎటువంటి అక్కనో అడిగావు కావేం? ఈ అనుకోని ప్రశ్నకు మీరా తెగమక పడింది. ఎందుకు అడగాలి? ఈ ప్రపంచంలో ఒక ప్రాణికి మరొక ప్రాణికి నడుమ అనేక రాగబంధాలు, తరహా తరహాల అభిమానాల మధ్యన మరొకరు ప్రొచ్చు చేయాల్సిన అవసరమేమిటి? ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో చూసింది కాత్యాయని కొన్ని క్షణాలు. సంతృప్తితో కూడిన చిరునవ్వుతో మృదుస్వరానంది. నీకా మాత్రం హృదయ పరిపక్వత ఉంటే ఇక బాధే లేదు. నరహరిని నువ్వు చక్కగా అర్థం చేసుకోవడమే కాక మీ ఇద్దరూ పాలు తేనెల్లా కలిసిపోగలరు. పాలు తేనెలలా కలిసిపోవడం కేవలం మన మనసుల మీదనే కాదు, చుట్టూ ఉన్న పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుందనిపిస్తోందక్క. ఈ సంబోధనకు మురిసిపోయింది కాత్యాయని. బాగుంది. నరహరికి అక్కనే, నీకు అక్కనే? మీరా నుండి చిరుహాసమే సమాధానమైంది. మా తమ్ముడు, నరహరి, కాంతారావు గారు ముగ్గురు స్నేహితులు. మా తమ్ముడితో పాటే నరహరి నన్ను అక్క అక్క అంటూ నాకు స్వంత తమ్ముడే అయిపోయాడు కొంతకాలానికి. మా అందరికంటే కాంతారావు గారు చాలా పెద్ద. ఆయన కథలు, కవిత్వాలు నన్ను ఆకర్షించాయి. క్రమంగా ఆయన ఆరాధనలో పడిపోయాను. అయితే కుటుంబంలో ఎవరికీ మా ప్రణయము, పరిణయము అంగీకారం కాలేదు. ఎందుకని? మా కులాలు వేరు, అందుకని. ఆశ్చర్యంగా ఉందా మీరా? లేదు. ఈ పృథ్వీపై ఏది మాత్రం సాధ్యం కాదు. అవును, నరహరి మాత్రం నా మనసును అర్థం చేసుకున్నాడు. కేవలం అతడి సహాయంతోనే నేను ఇంటి నుండి పారిపోయి కాంతారావు గారిని వివాహం చేసుకున్నాను. విచలితి అయి వింటోంది మీరా. ఏమీ గమనించని కాత్యాయని తన ధోరణిలో చెప్పుకుపోతోంది. ఇప్పటికి 2 ఏళ్లై ఇలా ఒంటరి సంసార జీవితం గడుపుతున్నాం. నరహరి మినహా మాకెవరూ లేరు. అంతా మమ్మల్ని వదులుకున్నారు. నా తాలూకా బట్టలన్నీ మా అమ్మ తగలబెట్టేసి తిలోదకాలు వదిలిందని విన్నాను. హా? అవును. ఏడాది వరకు ఆయనకి ఏ ఉద్యోగము, రాబడి లేకుండా ఇలాగున్నామంటే అంతా నరహరి చలవే. కోటిలో ఒక్కడు నరహరి. అంత సహృదయని అర్ధాంగి కావడం నీ అదృష్టం. ఇక అతడి చుట్టూ ఉన్న ప్రపంచమంటావా? అది నీకిప్పుడే అర్థం కాదు. అప్పటికి మౌనంగా విన్నా అదే మాట కొన్ని రోజుల తర్వాత నరహరి నుండి విన్నప్పుడు మాత్రం మీరా ఊరుకోలేదు. ఒక కళాశాల విద్యార్థిని బృందం తమ సాంస్కృతికోత్సవాలకు నరహరిని ప్రధాన అతిథిగా ఆహ్వానింపవచ్చారు. తాము వచ్చిన పనిని మరిచి నరహరిని పలు రకాల ప్రశ్నలు వేస్తూ, ఏవో సలహాలడుగుతూ, విపరీతంగా కిలకిల్లాడుతూ కాలం విలువనే విస్మరించారు. అంతా తన గదిలో నుండి గమనిస్తోందని నరహరికి తెలుసు. ఏమండి, చిత్ర నిర్మాత, రచయిత ఒకరే అయినందున మీ చిత్రాలు ఇతర చిత్రాల కంటే ఏమైనా ప్రత్యేకతను సంతరించుకున్నాయా?
ఇంటర్వ్యూ ధోరణిలో అడిగిందొక అమ్మాయి. చెప్పలేం. అదంతగా ప్రత్యేకతను చేకూర్చే విషయం కాదనుకుంటాను. అయినా మా అభిప్రాయం కంటే ఈ విషయంలో మీ అభిప్రాయానికే విలువెక్కువ. నరహరి గారు, చూడ్డానికి అందంగా పొడుగ్గా ఉన్న ఒక అమ్మాయి అనవసరంగా అష్టవంకరలు పోతూ మాటలు ప్రారంభించింది. కొత్తవారికి అవకాశాలిచ్చే అభ్యుదయ నిర్మాతల్లో ఒకరు కదా మీరు. మా కళాశాలలో ఎందరో అందమైన యువతులున్నారు. మీ తదుపరి చిత్రాలకు వారికెందుకు అవకాశం ఇవ్వకూడదు మీరు? అందంగా నవ్వాడు నరహరి. అందంతో పాటు నటన, ఉత్సాహం ఉంటేనే చిత్రాల్లో రాణించగలరు. మీ వంటి అందమైన అమ్మాయిలు నటిస్తామని ధైర్యంగా ముందుకొస్తే శక్తి మేరకు అవకాశాలివ్వాలనే నా ఉద్దేశం. తన అందాన్ని అతడు గుర్తించినట్లుగా ఉన్న ఆ మాటల వల్ల ఉప్పెనగా వస్తోన్న సంతోషాన్ని మరుగుపరిచే ప్రయత్నంలో మరి అడగదలుచుకున్న విషయాలను మరిచిపోయింది ఆ అమ్మాయి. మీది ఏ హీరోకు తీసిపోని రూపం. మీరెందుకు నటించరండి? ఒక లావాటి పిల్లడిగింది. అలా అలా ఓ గంట గడిచిన పిమ్మట వారిని వదిలించుకుని లోనికొచ్చిన నరహరి అలవోకగా కిటికీ చెంత నిలబడున్న మీరాను సమీపిస్తూ విసుగొచ్చిందా అన్నాడు. మీరా ఇటు తిరిగింది కాని ఏమీ మాట్లాడలేదు. ఈ వాతావరణమంతా నీకు కొత్త మీరా. ఆకలింపు చేసుకోవడానికి కొంతకాలం పడుతుంది. నాకేమీ కొత్త కాదు, అన్నీ నాకు తెలుసు. ఖచ్చితంగా ఉన్న ఆ మాటలకు ఆశ్చర్యపోతూ చూశాడు నరహరి. ఏం తెలుసు నీకు? మీరు ఉన్న మీ చుట్టూ ఉన్న లోకాల గురించి. ఆ? అవును, మీకంటే బాగా తెలుసు. ఎలాగా? ఊహాశక్తికి అందని లోకము, వాతావరణము అంటూ లేవు. నేను చదివిన మీ రచనలే తీసుకోండి. అవన్నీ మీకు పూర్తిగా తెలిసి మీరు చూసి అనుభవించారా? కేవలం ఊహ అంతేగా? ఆశ్చర్యంతో ఆమె వైపే చూసిన నరహరి తన భావాన్ని భాషల్లోకి మార్చేలోగా మీరా అంది. వివాహానికి ముందే మీ రచనల ద్వారా నేను మీ లోకాన్ని తెలుసుకున్నాను. ఇక్కడ నాకు తెలియంది ఏమీ లేదు. నీది అమోఘమైన మేధ మీరా. ఇందుకు తోడుగా మంచి విద్యుంటే ఎంతటి దానివయ్యుండేదానువో. తన మనసున మెదిలిన ఈ భావాన్ని నరహరి పైకి చెప్పకముందే కింద ఏదో అలజడి వినవచ్చి అటుగా వెళ్ళాడు. జయలక్ష్మి కారు డ్రైవర్తో తగాదా పడుతోంది. నేను బయటికి వెళ్ళాలంటే కారు తీయనంటావా? నీకెన్ని గుండెలు? నీకూడా నేను లోకుగా ఉన్నానా? బిగ్గరగా అరుస్తోంది. నేను తీననలేదమ్మా. చిన్నబాబు గారికి అవసరమేమో ఒకసారి కనుక్కునొస్తానన్నాను అంతే. డ్రైవరు వినయంగా విన్నవించుకుంటున్నాడు. అదే ఎందుకని? శివమెత్తిపోతూ కంఠస్వరాన్ని ఇంకా పెంచింది. ఏ ఈ ఇల్లు చిన్నబాబు గారిదొక్కరిది అనుకున్నావా? నా మాట అంత లెక్కలేదా? నేనేమన్నా దారిన పోయేదాన్నా? ఆ మాట నేను అనలేదండి. ఆ దృశ్యము, వివాదము అలా ఎంతవరకైనా సాగేవే మధ్యలో నరహరి ప్రశ్నించకపోతే. ఏయ్ ఇటురా అని డ్రైవర్ని పిలిచాడు. మాట్లాడకుండా 2 నెలల జీతం అతని చేతిలో ఉంచి రేపటి నుండి నువ్వు పనిలోకి రావక్కర్లేదు అన్నాడు. నివ్వెరబోయి చూశాడు డ్రైవర్. నా తప్పేముందయ్య గారు? దీనంగా అడిగాడు. రేపొకసారి ఆఫీస్కి రా, స్టూడియో కారు మీద పనిపిస్తాను. ఇంటి దగ్గర వద్దులే. జరిగిందానికి చిన్నబుచ్చుకున్నట్లుగా కూర్చున్నాడు తిరిగొచ్చిన నరహరి. జయలక్ష్మి చేస్తోన్న రగడ చెవులను తాకుతూనే ఉంది. ఏం అంతా తన పెత్తనమేనా? కారు తన ఒక్కడికేనా? తను తన పెళ్ళాం జామని తిరగడం లేదు షికార్లు. పుట్టింటి నుండి లక్షలు లక్షలు తెచ్చుకున్నట్లే అనుభవిస్తోంది దర్జాలు. శ్రవణ కఠోరమైన ఆ వాచాలతనం వినలేనట్లుగా మీరా మెల్లగా డాబా మీదకు నడిచింది. కొద్ది నిమిషాల అనంతరం వచ్చి నిలబడిన నరహరి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లు మీరాతో మాట్లాడక నిలబడ్డాడు. అతడే మాట్లాడగలడని ఎదురు చూసిన మీరా కడకు తానే అడిగింది. కారు డ్రైవర్ని ఎందుకు తీసేశారు? అంతకంటే పరిష్కారం ఏముంది? అతడు చేసిన తప్పేంటి పాపం? తప్పు ఏమీ లేదు. కానీ ఇటువంటిది జరిగాక అతడిక వినయంగా మాత్రం పనిచేయడు. అన్నయ్యలు మాట్లాడరు. నాన్నగారి ధోరణి వేరు. ఇక నేను చేయగల పరిష్కారం చేశాను మరి. ఈ ఇంటికి ఎంతకంటే ఔన్నత్యం ఎప్పుడొస్తుందో నాకు తెలీదు. కింద నుండి ఇంకా గొడవ వినిపిస్తోంది. ఎంతకీ ఇదంతా నీ అసమర్థత. జయలక్ష్మి అరుస్తున్నదానికి సమాధానంగా బాగుందేవ్, నేనేం చేశాను మధ్యన అంటున్న శేషగిరి అసమర్థపు మాటలు వినిపిస్తున్నాయి. మధ్య మధ్య మంగమ్మ, వర్ధనమ్మలు ఎగదోస్తోన్న నెగడు కూడా వినిపిస్తోంది. ఆ అప్రియ వాతావరణంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా ఇష్టం లేనట్టు నరహరి, మీరాలు ఎవరి ఆలోచనల్లో వారు మౌనంగా ఉండిపోయారు. మగత నిద్రలో నుండి హఠాత్తుగా మేలుకొని చూశాడు నరహరి. ఆలోచిస్తూ కూర్చున్న తాను అలాగే నిద్రపోయాడన్నమాట. చిరుచలిగా ఉంది. ఏది మీరా? డాబా దిగి కిందకు వెళ్ళాడు.
కింద తివాచీపై తన వీణను తదేకంగా చూస్తూ గెడ్డం కింద చేతులుంచుకుని కూర్చున్న మీరా భర్త అడుగుల సవడిని కూడా గమనించలేదు. మీరా అతి మంద్రస్థాయిలో వినిపించిన సంబోధనకు ఆమె ధ్యానభంగం కలిగినట్టుగా చూసింది. నీ సంగీతం మూలపడింది కదూ ఇక్కడ. ఆ గళంలో బాధ సుడులు తిరిగింది. మౌనంగా వీణను సవరించసాగింది మీరా. నీ గానమాధుర్యంలో పరవశిస్తూ నీ ప్రేమ ప్రవాహంలో లీనమైపోవాలనుకున్న నా ఆశ అడియాసి అవుతోంది. స్వాగతంగా అనుకున్నాడు. మీరా గ్రహించింది అతడు తనలాగే బాధపడుతున్నాడని. చాలా పొద్దుపోయింది, నడవండి, అసలే అలసొస్తారు. పగలంతా స్టూడియోలో. తనను బలవంతంగా లేవదీస్తూ తన వ్యధను విస్మరింపజేయాలని ప్రయత్నిస్తోన్న ఆమెను ఆరాధనగా చూశాడు. మీరా, నువ్వు నా పుణ్యం కొద్దీ లభించిన అదృష్ట దేవతవు. అందరు స్త్రీలు నీలా ఉంటే అంత బాగుండేది ఈ ధరణి. ఈరోజు మనను అక్క భోజనాలకు పిలిచింది. ఓహో, రాసుకుంటున్న మీరా తలెత్తకుండానే అంది. త్వరగా తయారుగా, నాతోనే వద్దువు గాని. ఇప్పుడే? ఆ, నిన్నక్కడ వదిలి నేను స్టూడియోకి పోతాను. మళ్ళీ అటునుండే వచ్చేస్తాను. "ఉమ్, అబ్బా, ఏంటో ఆ రాత, ఏది చూడ్ని." ఏం లేదు, బాబాయ్ గారికి ఉత్తరం. నరహరి చూడడం ఇష్టం లేనట్టుగా ఉంది మీరా ధోరణి. ఉత్తరం దిండు కింద దాచేసి లేచింది తయారు కావడానికి. నరహరిలో కుతూహలం పెరిగింది. రాత బాగుండలేదనో తప్పులున్నాయనో కొంతసేపు మీరాను ఆటలు పట్టించాలని అనిపించింది అతనికి. కాని ముత్యాలు పేర్చినట్లుగా ఉన్న ఆ దస్తూరి అతడికి ముచ్చట గొలిపింది. పూజ్యులు బాబాయ్ గారికి మీరా శతవందనములు. ఇచ్చట మేమంతా కుశలం. నేను చాలా సుఖంగా ఉన్నాను. ఇంట ప్రతి ఒక్కరూ నన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఇంటి నిండా నౌకర్లు. నేనేమైనా పని చేయాలన్నా వీలు పడదు. అంత గారాబం మా అత్తగారికి నేనంటే. అమ్మకు చెప్పండి నా గురించి ఏమీ బెంగ వలదని. నేను చాలా సంతోషంగా ఉన్నానని. మీకింత దూరంగా ఉన్నాననే బాధ మినహా నాకే కష్టమూ లేదు. ఈ ఇంటి చుట్టూ ఉన్న పెద్ద పూతోటలో తిరుగుతుంటే మన ఆవరణలో పూల మొక్కలన్నీ గుర్తుకొస్తున్నాయి. మీరు ఒక్కరూ వాటి సంరక్షణ కొరకై ఎంత అవస్థపడుతున్నారోననే బాధగా ఉంటుంది. వారు కులాసాగా ఉన్నారు. చాలా పని తొందరలో ఉన్నారు. మిమ్మల్ని మరీ మరీ అడిగినట్టు నమస్కారాలని రాయమన్నారు. ఆమెకు మీకు నమస్కారాలతో మీరా. మీరా ముస్తాబీ వచ్చేసరికి నరహరి చేతిలో ఆమె రాసిన ఉత్తరం నలుగుతోంది. అతడి చూపులు చాలా గంభీరంగా ఉన్నాయి. గతుక్కుమంది మీరా. ఇంత చక్కటి అబద్ధాలు చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నావు మీరా? మీరా తడబాటుతో తలవాల్చింది. మృదువైన మనసులను, నిర్మలమైన మనుషులను అబద్ధాలతో మోసగించడం నీకు ఔన్నత్యంగా కనబడుతోందా? దెబ్బతిన్నట్లు చూసింది మీరా. ఏంటి ఏంటి మీరంటోంది? నేనెవ్వరికి అబద్ధాలు? మాట పూర్తి చేయలేకపోయింది. పిచ్చి మీరా, ఎందుకంత కంగారు పడతావు? ఆదరంగా చెంత చేర్చుకున్నాడు. వారి సంతోషానికే అనుకో, కాని ఇంతటి అబద్ధాలు చెప్పొచ్చా? నువ్వు నిజంగా సుఖంగా ఉన్నావిక్కడ. అమ్మయ్యా, గుండె తేలికైనట్లు ఊపిరి తీసుకుంది. ఎవరికీ అక్కర్లేని నన్ను ఇంతగా పెంచి బాధ్యతలు నెరవేర్చిన వాళ్ల మనశ్శాంతి నాకు ముఖ్యం కాదంటారా? అయినా నేను సుఖంగానే ఉన్నాను. అబద్ధమా? ఆనాడు మీరాను తనకు అప్పగించి సాగనంపుతూ ఆ వృద్ధ దంపతులు అనుభవించిన ఆవేదన, శోకము ఒక్కసారి నరహరి కనుల్లో మెదిలాయి. అవును మీరా. ఆమె శిరస్సును నిమురుతూ మంద్రస్వరాన్ని అన్నాడు. వారు సంతృప్తి చెందాలి. నువ్వు సుఖంగా ఉండాలి. నా మీరా సుఖంగా ఉండాలి. కొద్ది నిమిషాలు గడిచిపోయాయి. నడవండి వెళదాం అంది చెదిరిన ముంగురులను సవరించుకుంటూ. అవును, నడు. ముందు బజారుకు, తర్వాత అక్కడకు. ఎందుకు? చూస్తావుగా. ఎంతకు ఈరోజు విశేషమేమిటి? అక్కకు పెళ్ళైన రోజుది. ప్రసిద్ధి చెందిన ఒక నగల దుకాణం ముందు ఆగింది కారు. చూడు మీరా, నీకేం నగలు కావాలో తీసుకో. ఎందుకిప్పుడు ఇవన్నీ? ఆ నిర్లిప్తతకు, అనాసక్తికి ఆశ్చర్యపోయాడు నరహరి. ఇదేంటి? నగలు చూసి ఎగిరిపడతారు కదా ఆడవాళ్ళు. మీరా మాట్లాడక నిలబడిన ధోరణిలో ఆమె నిర్లిప్తతే కనబడింది. ఏం వద్దా? ఎన్నో ఉన్నాయి కదా, ఆ మధ్యన కొన్నారు కదా. ఈ రోజుల్లో చీర రంగుకు తగిన నగలు అలంకరించుకోవడం ఫ్యాషన్ అన్నాడు ఆమె కట్టిన ఆకుపచ్చ రంగు పట్టుచీర చూస్తూ. సరే, నేనే సెలెక్ట్ చేస్తానులే. పచ్చలు, ముత్యాలు పొదిగిన పతకం గొలుసు, అదే రంగుల్లో జుంకీలు, ఉంగరం తీశాడు. లేటెస్ట్ డిజైన్స్ బాగున్నాయి, ఇప్పుడే పెట్టుకో. ఇక్కడే? ఆహా, ఇక్కడే. అసలే అద్వితీయమైన అందం. అందుకు తోడైన ఆ అదనపు అలంకరణలతో అప్సరస్ వలె మెరిసిపోతున్న మీరాను ఆరాధనగా చూశాడు. దుకాణంలోని ఇతరులు కూడా ఆమెనే ప్రశంసాపూర్వకంగా చూడడం గమనించి నరహరి మనసు గర్వంతో నాట్యమాడింది.
అయితే అందరి ప్రశంసకు పాత్రురాలైన వ్యక్తి మాత్రం తన ప్రత్యేకతను ఆధిక్యతను తాను ఏమాత్రం గమనించినట్టే నిలబడిపోయింది. నీ స్థానంలో మరి ఆడపిల్లున్నా కనీసం 4 సెట్ల నగలు ఎంచుకుని ఉండేది సాగిపోతుండగా అన్నాడు నరహరి. చిరుహాసమే జవాబయింది మీరా నుండి. రకరకాల నగలతో అలంకరించుకోవాలని ఉన్నదా నీకు? అలంకరించుకుంటూనే ఉన్నానుగా. అది సరే కాని చూడు, అందరూ కొత్త డిజైన్స్ అని లేటెస్ట్ ఫ్యాషన్ అని కొంటుంటారు. ఓ వంక మగవారు విసుకుంటున్నా సరే, మరి నా అంత నేను కొనుక్కోమన్నా నువ్వంత సంకోచిస్తున్నావేమిటి? సంకోచం కాదు, భయం. చటుక్కున తలెత్తి అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది. భయమా? అవును. మహమ్మారిలా మనుషులను విడదీసే ఈ ఐశ్వర్యాన్ని చూస్తే నాకు భయం. డబ్బు మనిషిని మనసులేని రాయిగా, విచక్షణాజ్ఞానం లేని పశువుగా చేసి వదులుతుంది. మీరా? అవును. ఆశ్చర్యపూర్వకమైన అతడి సంబోధనను సరుకు చేయకనే మీరా తన ధోరణిలో మాట్లాడుతోంది. నా తండ్రి లక్షలకు అధికారి, నా తల్లి జగదేక సుందరి. అయినా నాకు సుఖశాంతులు లభించింది మాత్రం బాబాయ్ గారింట. బాబాయ్ గారికి పెద్ద భవంతి లేదు, ఆర్భాటమైన ఆభరణాలు, విలువైన వస్తువాహనాలు లేవు. అయినా అది భూతల స్వర్గం. మనిషి మనుగడకు అతి ముఖ్యమైన మమత అక్కడ మందాకినియే ప్రవహిస్తుంటోంది. అలా అనర్గళంగా మాట్లాడుతూ అంతలో ఏదో గుర్తుకొచ్చినట్టు మాటలాపేసింది మీరా, అవాక్కుగా ఆశ్చర్యంగా వింటున్న నరహరిని చూస్తూ. ఎన్నడూ అలవాట్లేంది ఏంటేంటో మాట్లాడేశాను, ఏమనుకోకండి. ఆ బిడియంలో భయం కూడా దూబుచులాడింది. అంతలో వాహనం గమ్యం చేరడంతో సంభాషణ ఆగిపోయింది. రావమ్మ మరదలా రా, ఇవాళ విశేషమేమిటో తెలుసా? గబగబా అనేసి ఎనలేని సంతోషంతో ఎదురొచ్చింది కాత్యాయిని. ఆ అమ్మాయిని లోపలికి అడుగు పెట్టనిస్తావా లేదా? వీధిలోనే విశేషాలన్నీ. కాంతారావు నవ్వుతూనే భార్యను మందలించాడు. అంతా కూర్చున్నాక నరహరి మీరాకేదో సైగ చేశాడు. గ్రహించిన మీరా, అక్క, ఇదే నా మొదటి బహుమానం అంటూ చిన్న అట్టపెట్టెను ఆమె చేతిలో ఉంచింది. అందులో ముద్దులొలుకుతున్న లేత నీలిరంగు ఉంగరం ఉంది. కాత్యాయని ముఖంలో రంగులు త్వరగా మారిపోయాయి. నేనిది తీసుకోను అంది దృఢంగా. నీకేమైనా మతిపోయిందా తమ్ముడు? మీరా నరహర్లిద్దరూ అర్థం కానట్లే చూశారు. కొత్తగా వివాహమే వచ్చారు, మీకు నేనేమీ ఇవ్వలేకపోయాను. ఇక మీ నుండి తీసుకోనా? గిర్రున కళ్ళనీళ్లు తిరిగాయి కాత్యాయనికి. నువ్వు మాకివ్వాలని ఎప్పుడూ అనుకోవద్దక్కా. అయిన వారందరినీ మించి నువ్విచ్చే ఆదరణే 10,000 నరహరి అనునయంగా అన్నాడు. కాత్యాయని ఇంకా అలాగే బాధపడుతూనే ఉంది. తమ్ముడు, ఆ మాటకొస్తే మేం బ్రతుకుతున్న ఈ బ్రతుకంతా నువ్వు పెడుతున్న భిక్షే. ఇంకా పైన ఈ లాంఛనాలు కూడా దేనికి? నువ్విలాంటి మాటలు మాట్లాడితే నేను వెళతాను. లేచి నిలబడ్డాడు నరహరి. వద్దు, నా మీదొట్టే, భోంచేసి మరీ వెళ్ళు అంటూ మీరేం మాట్లాడరెందుకని అని విసుక్కుంది భర్తపై కాత్యాయిని. నేనేం మాట్లాడక్కర్లేదు, కానీ త్వరగా వడ్డం చెయ్యి. నీ తమ్ముడు నీ మాట జవదాటేదెప్పుడు? తేలిగ్గా అనేశాడు కాంతారావు. ముందుది తీసుకో, అప్పుడు తింటాను మొండికేశాడు నరహరి. మీరా, ఆవిడ వేలికి పెట్టా ఉంగరం. ఆ ఆడబిడ్డ అర్ధమొగుడు కదా, నువ్వు ఉంగరం తొడిగి నా మీద హక్కు సంపాదించుకోమరి. నవ్వేస్తూ ఉంగరం పెట్టమని చెయ్యందించింది కాత్యాయిని. చాలా బాగుంది అంది మనసారా ఆ ఉంగరాన్ని చూసుకుంటూ. నీకు ఆ రంగు ఇష్టమని అదే తెచ్చానక్క అన్నాడు నరహరి భోజనాన్ని కూర్చుంటూ. మీరా ఆశ్చర్యంగా మురిపెంగా చూడసాగింది ఆ అక్క తమ్ముళ్లను. ఏంటో సొంత అక్కను ఏనాడు అక్క అని పిలిచినట్లే కనిపించదు. ఆ అక్కకు ఈ తమ్ముడిపై ఈషణ మాత్రమైన ప్రేమాభిమానాలు ఉన్నట్లే కనిపించదు. పైగా బద్ధశత్రువులా ఎప్పుడూ కయ్యానికి కాలు దూవుతూ ఉంటుంది. ఇక్కడ రక్త సంబంధం ఏమాత్రమూ లేని ఈ వ్యక్తికి సొంత తమ్ముడైపోయాడు. అనుబంధాలు ఎంత చిత్రాతి చిత్రమైన లంకెలు పడుంటాయి. ఇటురా మీరా, ఏంటంత ఆలోచన? మీరాను పిలుస్తూనే కాత్యాయని ఇటు భర్తపై విసుక్కుంది. లేవండి, మీరు అతని పక్కనే కూర్చుంటే ఆ అమ్మాయి ఎక్కడ కూర్చుంటుంది? ఏం తెలీదు బుద్ధిగా. ఇటొచ్చి ఈ పీట మీద కూర్చోండి మీరు. కాంతారావు కంగారు పడుతున్నట్లుగా లేచి భార్య ఆదేశించిన పక్క కూర్చుంటూ, ఆ అమ్మాయి మీద వంక పెట్టకపోతే నీకు నవ్వదులా నా సరసనాయి భోం చెయ్యాలనుందని చెప్పరాదు. పెళ్ళే 2 ఏళ్లైనా ఇంకా మోజులెలా ఉన్నాయో చూడు అన్నాడు. వెంటనే నరహరి కాంతారావుల నవ్వులతో ఇల్లు మారుమ్రోగిపోయింది. నరహరికి ఏదో గుర్తుకొచ్చినట్టుగా మీరా వైపు చూశాడు. మీరా వదనంలో అతి ప్రశాంతత తాండవిస్తోంది. ఆ వాతావరణం ఆమెకు బాగుందని సూచిస్తూ. అంతలో నరహరికి అంతకు ముందు దారిలో ఆమె అన్నమాటలు గుర్తుకొచ్చాయి.
లక్షాధికారి అయిన తండ్రి వద్ద నేను పొందని సుఖశాంతులు ఈ బాబాయ్ గారింటి లభించాయి. ఇక్కడ ప్రేమ పొంగి పొరలుతోంది. అవును, మీరా ప్రేమ మూర్తి, మమతామయి. సగటు స్త్రీల వలె ఆమెకు ఆడంబరం, ఐశ్వర్యం అక్కర్లేదు. ఆమె కోరేది కేవలం అనురాగం, ప్రశాంతత, అంతే. అందుకే ఈ నిర్మల వాతావరణంలో ఆమె వదనం విరిసిన కమలంలా ఉంది. ఇంతకు ముందెన్నడూ తాను ఆమెను ఆ విధంగా ఉండగా చూడలేదు. ఇందుకు నేనేం చెయ్యాలి? నా కర్తవ్యం ఏమిటి? అనుకున్నాడు నరహరి. భోంచే నరహరి, ఏంటంత ఆలోచన? కాంతారావు చనువుగా అన్నాడు. నువ్విక్కడున్నా నీ బుర్ర ఏ చిత్రాన్ని గురించి ఆలోచిస్తోంది? అది కాదు, భోజనాలయ్యాక ప్రోగ్రాం ఏంటా అని. నువ్వే చెప్పు అంది కాత్యాయని. చెప్పనా మరి? మీరా వంక ఓరగా చూశాడు. నీ మరదలి గురించి నీకు తెలియని ఒక విశేషం చెప్పనా? విశేషమే? కాత్యాయని కనులు పెద్దవి చేస్తూ, అప్పుడే విశేషమా? ఏమైనా తినాలందా చెప్పు, చేసి పెడతాను అంది. నీ మొహం, నీకంతకంటే ఏం తెలుసుగాని అతన్ని చెప్పనీ రాదు. కాంతారావు విసుక్కున్నాడు. సిగ్గుతో ముడుచుకుపోతున్న మీరాను చూసి, మీరా అద్భుతంగా పాడుతుంది, ఈరోజు విందామా అన్నాడు నరహరి. కాత్యాయని, కాంతారావులు ఒకేసారి, ఎన్నాళ్ళు చెప్పలేదేం, తప్పకుండా వినాల్సిందే అన్నారు. తీసుకురా అక్కయ్య, నీ వీణ తీసుకురా, గాన సరస్వతి అని నువ్వే అంగీకరిస్తావు అంటున్న నరహరి వదనంలో సంతోషం గర్వంగా నర్తించసాగింది. మీరా బెట్టు చేయలేదు, సందేహించలేదు. మండుటెండ వేళ దాహంతో ఎండిపోయిన వాడికి చల్లని పానీయం లభించినట్లే ఉంది ఈ లభించిన అవకాశం ఆమెకు. నిత్యం సంగీత సాహిత్యంతో గడిపొచ్చిన ఆమెకు వివాహమైనప్పటినుంచి తన గొంతుని ఎవరో ఉరిత్రాడుతో సన్నసన్నగా బిగుస్తున్నట్టు, తన గానాన్ని నిలువున సమాధి చేసినట్లు అనిపిస్తుండేది. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ తాను గళమెత్తి పాడుకోగల అవకాశం, తన ప్రాణంలో సమానమైన వీణను మీటగల అదృష్టం వచ్చింది. ఇక్కడ సహృదయులే కాని సంగీతాన్ని అవహేళన చేసేవారు, దూషించేవారు లేరు. నీలిమేఘాన్ని చూసిన మయూరి చందమైంది మీరా స్థితి. ఒకప్పుడు ప్రశాంత నిర్ఘరిణి వలె, మరొకప్పుడు మందయానుల్ని చెక్కిలిగింతల వలె, ఇంకొక తరి ఇంపైన గమకాలతో సాగిపోతున్న ఆ శ్రావ్య గానాంబుదిలో శ్రోతలు ముగ్గురు పరవశ వ్యవసులై పరిసరాలనే విస్మరించి లీనమైపోయారు. సహజంగా, బిడియంగా, ముభావంగా ఉండే కాంతారావు కూడా ఈ కృతి పాడగలవా, ఈ అష్టపది వినిపించగలవా అంటూ ఎన్నో పాడించాడు. ఎంత అదృష్టవంతుడు తమ్ముడు, సాక్షాత్ విద్యాధరి నీ భార్య, మనఃపూర్వకంగా హర్షం వెలుబుచ్చింది కాత్యాయని. ఇంత గొప్పగానం ఎక్కడ నేర్చుకున్నావు ఏంటి అనే ప్రశ్నలు దొర్లాయి కొంతసేపు. నరహరి, కాత్యాయని గంభీరంగా అంది. ఇంతటి కళామూర్తిని చేపట్టడం ఘనత కాదు, ఆ కళను వృద్ధి చేయడానికి నువ్వు దోహదం చేయడంలో ఘనతుంది. మనలో చాలామంది స్త్రీల ప్రతిభ వివాహానంతరం నశించిపోయి నామరూపాలు లేకుండా పోతుంది. మీరా విషయంలో ఇందుకు వ్యతిరేకంగా జరగాలని, నా తమ్ముడు కళాపిపాసి, విశాల హృదయుడు అనిపించుకోవాలని నా కోరిక. నీ ఆశీర్వాదం నిజం కావాలక్క, మంద్రగంభీర స్వరాన జవాబిచ్చాడు నరహరి. పూజలో నిమగ్నమై ఉన్న మీరాకు ధ్యానభంగమైంది. ఏదో అలజడి వినవచ్చి, ఆడ మగ అన్ని కంఠాలు వినవస్తున్నాయి, ఏదో ఘర్షణ పడుతున్నట్లుగా. మరి నిర్మలంగా దేవతార్చన చేయలేకపోయిందామె. త్వరగా ముగించి లేచింది అసంతృప్తి నిండిన మనస్సుతో. కింద అంతకంతకు తారాస్థాయిని అందుకుంటున్న కంఠాలు ఆమెను నిశ్చలంగా నిలబడకుండా చేశాయి. ఏంటో ఆ గొడవ. యువతలకొచ్చి నిలబడింది. ఒక 50 ఏళ్ల స్త్రీ, 60 ఏళ్లు పైబడిన పురుషుడు, మరో యువకుడు నిలబడున్నారు. క్రోధ అసహ్యాలు నిండిన చూపులతో. రంగనాథం, వర్ధనమ్మ, మంగమ్మ, జయలక్ష్మి అందరూ వారిని తిట్టిపోస్తున్నారు పెద్ద పెద్ద కంఠాలతో. పెళ్లినాటికి ఇవ్వాల్సిన బాకీ 50,000 తర్వాత ఇస్తానన్నావు, ఏది? వర్ధనమ్మ అరుస్తోంది. అంత ఇవ్వలేని మొఖానివి పిల్లకు పెళ్ళెందుకు చేశావు? ఇంట్లో కూర్చోబెట్టుకోలేకపోయావా? అనా పైసలతో చెల్లిస్తేనే నీ పిల్లను కాపురాన్ని తీసుకొచ్చేది, లేకుంటే కాపురం కచ్చికలే. బారలు జాపుతూ ఆయాస పడిపోతూ అంది మంగమ్మ. 50,000 పంపాం కదా, వద్దని మీరు తిరగొట్టారు. అగంతుకుల్లో రుద్రుడన్నాడు. ఆ పంపావులే 50,000, ముష్టి 50,000. రంగనాథం హోంకరించాడు. ఇన్నాళ్ల తర్వాత కూడా 50,000ఏనా? 80,000. 80,000 పూరా ఇచ్చి కూతుర్ని పంపించు. అదేనా ఈ 2 నెలల్లోగా అయితేనే, లేకపోతే వడ్డీ ఇంకా పెరుగుతుంది. జయలక్ష్మి గాండ్రించింది. ఇదేం న్యాయం? నడి వయస్కురాలు నిర్ఘాంతపోయినట్లుగా అంది నీరసంగా. ఎంతకు నువ్వెప్పుడు వెళతావు మహాతల్లి నీ అత్తింటికి? నువ్వెన్ని లక్షలు మోసుకెళ్తావు? నూతన వ్యక్తులలో యువకుడు జయలక్ష్మిని హేళనగా అన్నాడు. చూసావు నాన్న, చూసావా? జయలక్ష్మి శోకాలు మొదలుపెట్టింది. ఏం కూసావురా? వర్ధనమ్మ, రంగనాథంలో ఒకేసారి విరుచూ పడ్డారా యువకుడి మీద.
నీ చెల్లెల్ని కాపురానికి తెచ్చేదే లేదు. చెప్పుకో నీకు దిక్కున్న చోట. చిచ్చి, ఇలాంటి నరకంలోకి నా చెల్లెల్ని పంపనే పంపను. అసహించుకుంటూ తుపుక్కున ఊసాడతను. అంతవరకు అక్కడే మూగిగా ఆ విషయం తనకు సంబంధం లేనట్లుగా నిలబడున్న శంకరం వైపు చూస్తూ అన్నాడు. నిన్ను బావా అనడానికి కూడా అసహ్యమిస్తోంది శంకర్. మగవాడివైతే నీ వాటా నువ్వు పంచుకుని లక్షణంగా భార్యను తీసుకెళ్లి కాపురం పెట్టు. లేదా నా చెల్లెలికి మళ్ళీ పెళ్లి చేస్తాను. నువ్వు కట్టిన తాళి తెంపి పారేసి. నడవండమ్మా. చేసుకోరా, బరితెగించిన వాళ్ళు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటారు. జయలక్ష్మి సవాలుగా అంది. యువకుడు హోంకరించాడు. ఎంత బరితెగించిందనో కాకపోతే ఇలా పుట్టినీళ్ళు పట్టుకుని వేలాడుతున్నావు. కోడళ్లను ఎంట అడుగు పెట్టనీయకుండా. రాస్కెల్, పోండ్రా, లేకపోతే మెడపెట్టి గెంటిస్తాను. రంగనాథం శివమెత్తినట్లే తాండవం మాడసాగాడు. డబ్బుకు టికాణం లేదు కాని ప్రగల్భాలు పలుకుతున్నావురా, పోండి. పోతున్నాం, వృద్ధుడు అన్నాడు. పెద్ద కోడల్ని నిప్పంటించి చంపారంటే నమ్మలేదు, కానీ ఇప్పుడు నిజమేననుకుంటున్నాను. ఈ నరకంలోకి నా కూతుర్ని పంపనే పంపను. పదవే, మన పిల్ల మొండమూసిందనుకుందాం. ఏడుస్తున్న భార్యను ఓదారుస్తూ చేపట్టి తీసుకుపోయాడు. యువకుడు అనుసరించాడు. హాలు దాటుతూ ఇంకా ఆశ చావనట్లుగా వెనుతిరిగి చూసిన ఆ నడి వయస్కురాలి దృష్టి పై అంతస్తులో నిలబడిన మీరాపై పడింది. పట్టుచీరలో నిండుగా నిర్మలంగా ఉన్న ఆమెను చూడ్డానికి రెండు నేత్రాలు చాలవన్నట్లు ఆశ్చర్యంతో చూసింది కొన్ని క్షణాలు. నువ్వేనా తల్లి నరహరి భార్యవు? ఈ నరకంలో ఎలా పడ్డావు తల్లి? లక్ష్మీదేవిలా ఉన్నావు అంది అమిత సానుభూతితో. గుండె గొబగొబలాడింది మీరాకు. మీరెన్ని లక్షలు తెచ్చారండి ఈ రాక్షసుల దాహం తీర్చడానికి? యువకుడు హేళనగా అంటూ, పదమ్మా, మనకెందుకే ఈ గోళ్ళన్నీ అంటూ దుఃఖిస్తున్న తల్లిదండ్రుల్ని రెండు చేతులతో పట్టి తీసుకుపోయాడు. అక్కడ మిగిలిన వారందరి కళ్ళు అప్పుడు మీరా వంక తిరిగాయి. సుడిగాలిలోని చిగురుటాకు వలె తలడిల్లిపోయింది. నిలువున భస్మం చేసేట్లున్న ఆ వాడి చూపుల నుండి పారిపోయి ముఖం దాచుకోవాలనున్న భూమి కంటుకుపోయిన పాదాలు రవంతైనా కదలడానికి తిరస్కారం చేస్తున్నాయి. ఏంటలా ముంగిలా నిలబడి చూస్తున్నావు? కళ్ళెర చేస్తూ అడిగింది మంగమ్మ. చాటుమాటుగా పొంచి పొంచి విని అన్నీ మొగుడికి చేరవేయద్దు మరీ. జయలక్ష్మి వికటంగా దీర్ఘం తీసింది. ఏడుసారు, ఎవళ్ళు నన్నేం చేయలేరు కాని ఎవళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలని తెలియజెప్పు మంగ. లేకుంటే ఇక్కడ తిన్నగా బతకలేరు. వరదనమ్మ కేకలు పెట్టుకుంటూ మరో గదిలోకి పోయింది. రంగనాథం నోటితో ఏమీ అనుకున్నా మీరాను దహించి వేసేట్లే చూసి చేత్కారంగా దృష్టి తిప్పుకున్నాడు. విన్నావుగా అంతా? చేతులు విడ్డూరంగా తిప్పుతూ మీరాని ఉద్దేశించి అంది మంగమ్మ. ఇలాగుంటాయి గొప్పిళ్లలో వ్యవహారాలు. ఇక్కడ లక్షల లక్షల కట్నాలు కురుస్తాయి. ఏనాడు పెట్టి పుట్టావో కట్టుకొట్లతో కాపురానికి రాగలిగో దమ్మిడి ఖర్చు లేకుండా. మెటుకలు విరిచింది. అప్పుడే అయిందనుకో ఒక పండగ. ముందుంది ముసళ్ళ పండగ. తలెగరేస్తూ ఆడది కానట్లుగా మాట్లాడే జయలక్ష్మిలో మీరాకు ఎప్పుడూ ఏదో తాగుబోతు రూపం వంటిది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ విషచూపులను తోట్లను తప్పించుకుని గదిలోకి ఎలా పారిపోయొచ్చిందో తనకే తెలీదు మీరాకు. గుండె అతివేగంగా స్పందించసాగింది. ఆపాదమస్తకము గజగజలాడసాగింది తెలియరాని భయంతో. ఏమాత్రం నిలబడగల శక్తి లేని శరీరం శయ్యపై వాలిపోయింది నిస్త్రాణగా. భగవాన్, ఏం విన్నాను నేను? నిజంగానే వీళ్ళు పెద్ద కోడల్ని హత్య చేశారా? కొడుకు భార్య అనే ప్రాణి ఈ ఇంట సుఖపడగల యోగం లేదా? ఏ అపరాధం చేశానని ఈనాడు ఇన్ని దూషణలు వినవలసొచ్చింది నేను? ఈ భయంకర ఆలోచన వల్లరితో మీరా వణికిపోయింది. ఊహించనైనా ఊహించలేనట్లుగా అలసిపోయి ఆ మన శరీరాలు రెండు ఆ వివస దశలో అలా ఎన్ని గంటలు గడిపింది ఆమెకే తెలీదు.